వాళ్ళు ఫ్రెండ్స్ మనమైతే చెప్పినాం కదా, నైట్ అయితే బయలుదేరినాం మనం ఇంటికాడికి అయితే. మనం వచ్చేసినాం ఇప్పుడైతే టోయిలెట్ కాడికి. మళ్ళీ మా డాడీ అయితే బండి తీసుకొని వచ్చేసిండు. ఆటనైతే మా డాడీని అయితే వదిలేదు. ఇలా బ్రిడ్జ్ కాడ చూడు ఫ్రెండ్స్, ఒక ఆంటీ మొత్తం కవర్ తీసుకొని పడిపోయింది. ఇక మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. నేనైతే చూపిస్తా లైవ్లా నీకైతే. క్లిప్ అయితే పెట్టేసిన కవర్ ఏమో వాడేసింది. ఆంటీ పడిపోయింది. ఆంటీ అయితే ఇంటికేం లేదు, కానీ చూస్తానైతే ఇంకా మేము ట్రాఫిక్ అయితే ఆగిపోయాం. మనమైతే బండి అయితే మలుపుతుండే. ఇక మేమైతే చూసినాం అలా రైట్ అయిపోయింది. మనమైతే వచ్చేసినాం ఇప్పుడైతే మేడ్చల్కి. మా డాడీకి ఏటీఎంలో మనీ కావాలని మా డాడీ అంటూనేమో మనమైతే ఏటీఎం కాడికి అయితే పోతున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మెచ్ అయితే చేరుకున్నాం. ఇలా మెచ్చల్కి వచ్చేసినాం. మా డాడీ ఆ ఏటీఎం కాడికి కొడుతుండే ఇప్పుడైతే బండి. ఇక అయిపోయి 2 నిమిషాలు వచ్చేసి మనమైతే వచ్చేసినాం ఇప్పుడైతే ఏసీ కాడికి. మన చల్లగా ఉంటుంది, ఏటీఎం మిషన్ కాదు ఇది, ఏసీ. ఇక మనమైతే కొంచెం సోకులు పడాలి కదా, మొత్తం చెమట అయిపోయినాం మనమైతే. చూడరు మా డాడీ ఏటీఎంలో చూస్తేనేమో సర్వీస్ ఆటోమేటిక్ అని కూడా వస్తుంది. అదైతే నాకు తెలియదు, సర్వీస్ లేదంట, అమౌంట్ లేదంట. మా డాడీ అయితే ఏం చేయలేక ఇంటికాడికి పోదామని మా డాడీ అయితే అంటుండు. నేనైతే ట్రై చేద్దామని మేమైతే ట్రై చేసినాం అయినా కానీ రాలే. ఇక ఫైనల్గా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక చూడు నా ఫోన్లో అయితే మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. మీకోసం అని పెట్టిన 1% 2% ఉండే. చూడరి మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా? సరే రైట్ మళ్ళా.